మంది కనబడతలేదు ఒక్కడే సుంకరి వల్ల ఉన్నాడు. అరే సుంకరి అరే కొత్త రాజు వచ్చినాడు కళ్ళకు కనబడతలేదురా పురుషుల గానం లేదు క్షమించండి ఏడు తిరమర బలిసిడా ఎందుకు మంది ఎట్టుంటారా మంది ఇదే ఉన్నారా కూర్చోండి అయ్యా. ఈ కుర్సీ మా తండ్రి ఎన్ని రోజులు ఎక్కువకుండా చాలా రోజులు అవుతుంది అదంతా దుమ్ము పట్టింది చూడవద్దా వాడే తెలివి కల్లోడు నిన్ను నిలబెట్టి బిందె పట్టుకొని బోరింగ్ కాడుకొని కొట్టుకొని నింపుకొని అచ్చి దీన్ని అడిగి తుడిసేదాకా నిలబెడితే కావురా అప్పుడే కూకున్నాయి ఉంటుందయ్యా మా పని. అది నా తండ్రి రాజవెట్టేలిండు చాలా బాగా వెళ్ళినప్పుడు నా తండ్రి ఉన్నప్పుడు నా అన్నదమ్ములో కొట్లాటనో గిట్టగాడియో భూముల కాడియో అత్తగోడలయో ఏ వెళ్ళి రాలేదా ఒక్క పంచాయతీ రాలేదయ్యా. భోషిలని ఒకటి మంచిగా ఏమంటున్నావు ఏం లేదు కానీ నా పిల్లమేమో చెవిటాడు వద్దు ఇస్త్రీ చేసిన బట్టలు నలుగు కట్టలు పైసలు తెమ్మా అని తెమ్మన్నదా. ఇప్పుడు ఈ పంచాయతీ లేకపోతే నేను పైసలు ఎట్లా కొంటావాలి. అరే సుంకరి అయ్యా లొల్లు వెనుక లొల్లు కుట్టియాలి మనకి గట్టెట్లా పంచాయతీ వెనుక పంచాయతీ చేయాలరా ఈ కనగ ఈ గోడ అల్లదే కదా పరడు గోడ ఈ గోడ తెల్ల రోజులు ఆ పక్కకు జరిపెట్టరు. నిజంగా ఇది ఎవరిని ఉద్దేశించి కాదు నిజంగా వాళ్ళకి లొల్లుంటే ఇప్పుడు పెద్దవాళ్ళు పొద్దుగా కొట్లాటైంది ఎవరిని ఉద్దేశించి కాదు పాత్ర నిమిత్తం వరకే. అదే విధంగా ఈ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తుండాడు దోపకం వేసుకుంటుండు పిచ్చిముండ కొడుకు భార్య మాటలు పట్టుకుంది. అట్లా రాజ్యాన్ని దోపకం వేస్తుంటే కోటమ్మ ప్రజలు ఏడుతా ఉన్నారు. అందులో మాదిగి పోస అని ఎవరిని ఉద్దేశించి కాదు లేక అడక్క తినే పోస అని ఇద్దరు కొడుకులు ఉట్టిరారు. తన భర్త చచ్చిపోతే కాయ కష్టం వేసి సాటి సవరించి ఎవరి బాధ్యుల వాళ్ళకి అప్పయిస్తుంది సంసారాన్ని. తిరిగడి గంజి పోతుందనట తల్లి పోషవం. అయితే గంజన్న రాజు దగ్గరకు బతిరాడి నా కొడుకులు బెదిరించి పోపించుకుంటా అని కొండంత ఆశ పెట్టుకొని మాది పోసాని రాజు దగ్గరికి వచ్చిందట. సర్పంచ్ సర్పంచ్ అని పిల్లలేదు గిరాకొచ్చింది ఎవరు సర్పంచ్ సువర్ అంటే సువర్ గారు బదమాయిస్తారు మీరు ఎవరు అంటున్నా. ఏం వచ్చినా వచ్చి నా పెనిమిడి చచ్చిపోయి 12 ఏళ్ళు నీ మొగడి చచ్చిపోయి 12 ఏళ్ళు అయితే మళ్ళీ లగ్గం చేయమంటారు. ఉన్నది ఈ ఊరోళ్ళకి ముసల్దాని లెక్కమంటే కొడతారు. నా పెనిమిడి చచ్చిపోయి నాకు 2 కొడుకులు గంజిపోయి వెంట ఓత్తలేరు. జర కొడుకులు వెలిపించి నాకు గుక్కడి గంజిపోయి నువ్వు రాజు అయితే నీ అమ్మని అనుకొని తల్లిని అనుకొని చెల్లుతారు. తల్లిని అవ్వాలంటే అయిపోతుంది. అయితే నీ కొడుకుల తోలుకొచ్చి నీ ఆదుకున్న దాటి చెప్తే నాకేం లాభము. లంచం
పైసలు ఉంటేనే పని అవుతుంది ఇక్కడ. పైసలు లేకనే ఈయన దగ్గరికి వచ్చి మాట్లాడాలి. పైసలు ఉన్నాక పాడుమోక ఫోన్ దగ్గరికి వస్తున్నా. ఓ బిత్తి మోకాన్ని నేను రమ్మన్నాను నేను. అయితే అది పీకిస్తున్నా. తీసిస్తున్నా పీకిచ్చినామంటావు దాచుకున్నాయి 10,000 కట్టుంది. కట్టని చుట్టి కాకిమొక్క పొడి అన్ని మనం వచ్చావా 2 లోట్లు కూడా వీకిస్తా 500 వెయ్యి. దీని దగ్గర 10,000 ఉన్నాయట. 2,000 ఉన్నాయి మొన్న నెల 10,000 కట్టున్నాడు. అరే శంకరే నన్ను కసిరెక్కి దమ్మట్టే నా కొడుక నేనే గంగలో ఓదు కొడుకో రాక రాక కసి నా కొడుక గిసుంటోళ్ళని తిడితే నేను పుట్టంగానే పొడి వేసుకురా కొడుకో. అదే పైసలు వస్తాయా పంచాయతీ వస్తా. అరే కొడుకులో పట్టుకురా మరి దీన్ని వెళ్ళగొట్టాలి. ఈ రోజు పంచాయతీ కొడుకు లేడు. అరే మీరేనారా? మనమేనా? అయ్యా రాజా దండం దండం పెట్టరు రాజుకు. అవసే ఇల్లేనా కొడుకు? వాళ్ళే దీని పేరేం పేరు? తాగుపోతు ఆన్ పేరు తిరుగుపోతు నీ మొగలి పేరు దున్నపోతు నీ పేరు విత్తనం పోతు నీ ఇంటి పేరు మనపోతు నీ అలవారి పేరు మేకపోతు. అని పోతులేనా? మీరెందుకున్నావు ఆరి ఈ మిమ్మల్ని 9 నెలలు మోసి 20 ఏళ్ళ కొడుకుని చేసి ఒక ఇంటి వాడిని ఎత్తే ఈ ముసలి దాచుకోరు కోకలు ఎడుతుంది ఇక్కడికి వచ్చి ఈ అన్నం పెట్టారా? అన్నం పెడితే కొడుకులు కాదురా మీరు? అది అవ్వ కాదురా? మరి ఎందుకెళ్ళ కొట్టిర్రా? ఎందుకు కొట్టినారా? నీకు 2 ఎకరాలు ఎక్కువ ఇచ్చా. అరే జ్యేష్ఠ రూపాయలు కింద ఇచ్చింది పెద్ద అబ్బే. అదో కాదే ఏమన్నా అంటే కాదే కొట్టాడో అవుతారు. అయ్యో అని తీసుకుపోయి మీ తల్లిని దాకపోయి ఎవడే జ్ఞానం లేదురా బుద్ధి లేదు. నీకు ఎవడి సుభోషణ రాజు కొడుకు తల్లికి తలకొర్ర పెట్టలేడు ఈడ మూడ కొడుకు. నా జిల్ల పేరు ఎప్పుతేనే చల్లు అనాలే, జిల్ల పేరు ఎప్పుతేనే ఉత్సవడాలే. నువ్వు తల్లికి తలకొర్ర పెట్టలేవు, మాకు తల్లి గురించి చెప్తున్నావు. తల్లి ఇల్లు నా లెక్క నీకు అవసరమారా? నీవు బతుకులు బక్క బాతులు తాగితే బక్క చేస్తాయి. తల్లికి తలకొర్ర పెట్టిండా? తల్లిని ఇంట్లోకి వెళ్ళగొట్టలేడా? వీడి కమ్మ అంటే వాళ్ళు రా, గంజి పోయారా, అన్నం పెట్టరారా, వీడు మాకాలు చెప్పాలి. నువ్వేం పోయే కొంగలు గెలిచి సుభసేన రాజు కొడుకు తల్లికి తలకొర్ర పెట్టలేడు, తండ్రి వెళ్ళగొడితే ధర్మశాల కాడ బతుకుతురు. అలా కొడుకుని బిడ్డను పట్టు ఈ బాడకానికి ఇచ్చిన వాయే మరే వాని కన్నా మీరే పోయకున్న మంచిదేరా నా కొడుకో, పత్తి అయితే పెట్టుర్రి నా కొడుకో, వాళ్ళెక్క ఊకుండా పోయి నా కొడుకో. ఒక్కొక్క మాట పోసాని కొడుకులు వలుపుతుంటే చెవులు వలిగి రాజుకు రక్తాలు గారిపోతుంది. జన్మల మన్ను వాడ నానా ధర్మశాల కాడక్క తింటున్నవంటే నేను భూప్రపంచం మీద కొడుకునై ఉండేందుకే ఇప్పుడే పోయి నానానికి దండం పెడుతున్న నాని నా కళ్ళ నీళ్ళతోటి మా నాన్న కాళ్ళను గడి మా తమ్ముని పాదాలు గడిగి తోడ ఉట్టే చెల్లె కాళ్ళు గడిగి నాయనకు దిక్కెవడున్నాడు పోదాం రాయే తండ్రి అని తోలుకొని వస్తామని నా హృదయముల మత్తుకున్నది. కాని ఇంటికాడ లంచ సాగనియది భార్య దగ్గరకు బతిలాడి దాని కాళ్ళు పట్టుకొని దాని కడుపుల తల పెట్టి దేవి ఎల్ల ఇంత రేపు మంట మనమేం కొంట పోతుంది. నా తండ్రి అడక్క తినటోడైతే నేను అడక్క తినటోని, నేను అడక్క తినేవాన్నైతే నువ్వు అడక్క తినరాని. రేప కల్ల భగవంతుడు మెచ్చి మనకు పిల్లలు ఉడితే వాళ్ళు కూడా అడక్క తినటోళ్ళైతే నా భార్యను బతిలాడతాని కొండంత ఆశ పెట్టుకొని వెనుకాకు మర్రినాడు మహారాజు, చిలకల్ల మోక మాట ఓ దేవుడా, వచ్చుకున్నాడమ్మగారాజు
ఏములా వట్టి పెడతనే నువ్వేం పెట్టనిత్తవే చేతుల్లా వట్టి దండం పెడుతున్నా గా పైసలవి నిన్న మొన్న కట్టలు తీసుకొచ్చిన బియ్యాలు కొంచెం చిన్నమైనట్టు కనబడుతుండు చూడు కింద చూడు పైంటి చేపలా నా బతుకుల మన్నువయ్య వచ్చిన కాడికి మాది పోసాను నా దగ్గరికి వచ్చింది కొడుకులు గంజి వస్తలేరంటే పిలిపించి అమ్మంటే దేవతరన్న గంటే వాళ్ళిద్దరు కొడుకులు గోసి పెట్టి ఊసిపెక్కింది నువ్వు చేయబట్టి లంచే నువ్వు మంచిదాని అవుతారు నాకు గట్టింది అంతేకాదు లావణ్యాను మా తండ్రి ధర్మ చాలా కాడొక్క తింటుండట నువ్వు గంజి పోసినావురా అమ్మ గురించి మాకు చెప్తున్నావురా అని ఒక్కట బంటుగా అడిగి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు నా తమ్ముడిని నా చెల్లెని నా నాయన తోలుకచ్చుకుంది నా బతుకులమ్మ అందరికి మంచి పెళ్ళాలు చూత దొరకరే తిరుపతి అయితే ఇక తండ్రి ధర్మశాలలో బతుకుతుండా నిన్ను తోలుకచ్చుకోగా అర్థనా తప్పు నాదేనే చెంపలేసుకుంటా తోలుకత్త పోతావు తోలుకత్త ఎక్కడికి మా నాయన ఇంట్లో నేను పోయి తోలుకత్తావు నువ్వు తన్నినవు కొట్టినవు ఇంట్లోకి వెళ్ళగొట్టినావు కాబట్టి నువ్వు నాయన్నా రా అని మంచి మాటతో చెప్తే అత్తడో రాడో నేనే పోయి తోలుకత్త కాళ్ళు మొక్కి కడుపులో తల పెట్టి గడవ పట్టుకొని బతిలాడి ఇద్దరు పిల్లగాళ్ళను మీ తండ్రిని తోలుకొని వస్తానయ్యా దీని కడుపులో ఈ ఊరు పోషమ్మ వచ్చినట్టున్నది అమ్మా నా తమ్ముణ్ణి నా చెల్లెను నా జనకుణ్ణి గిట్ట నువ్వు దోలుకొచ్చినవనుకో ఈ బొందిలోన ప్రాణం ఉన్నంత మట్టుకు బామా నీ పాదాల కింద నేను దివినై ఉంటానమ్మా ఓ బామా ఉంటానమ్మా ఓ బామా ఉంటానమ్మా ఓ బామా ఉంటానమ్మా ఓ బామా తోలుకొని వస్తావాయే ఓ బామా తోలుకొని వస్తావాయే ఓ బామా దండ వల్ల పెడుతున్నా ఓ బామా దండ వల్ల పెడుతున్నా ఓ బామా నా పెండ్లం డెకరేషన్ మొత్తం మారినట్టుంది నీ రెండు గాళ్ళు మొక్కుతున్నావు అజయ్ కుమారు ఇగో లగ్గం చేసుకుంటే ఇన్ని బాధలు ఉంటాయి నేను ఏడవాడి సత్తురా నా తమ్మి ఏడవాడి సత్తురా నా తమ్మి దేవి ఆడదాని లెక్క కాలు పట్టుకుంటారా పెళ్ళ కాలు పట్టుకుంటారు ఎక్కడన్నా అందరికి మంచి పెళ్ళి పండు ఇంట్లోనే అంటూ పోతావా నువ్వు పోతా పోయి తోలుకత్తా ఉండు తోలుకత్తలు లంచ్ ఏం చెప్తాడు తోలుకత్తదా వచ్చే వరకు కోడిగుడ్లు ఉడికేసి పెట్టు కన్నా ఏం కోడిగుడ్లు పెట్టంటలేవు గుడ్లు వచ్చినాక నేను చేస్తా పిల్లలా నువ్వు గుడ్లు పెట్టంటలేవు నీకు పక్క తోలుకత్తానయ్యా గానాడు ఒకవేళ నా భర్త గిట్ల వేయండనుకో కన్న తండ్రావు తోడబుట్టిన తమ్ముడావు తోడబుట్టిన చెల్లావు ఒకవేళ మనసు మార్చుకొని అటువంటి ఇద్దరు పిల్లగళ్ళకి ఇట్లా ఇంట్లోకి తీసుకత్తలుగా వచ్చనుకున్నది అవకారముండా బట్టి కారముండా కడవల కత్తులు నోట్ల వెళ్ళాలి పెట్టుకున్నదమ్మా ఇవాళ ఈ రోజు వాళ్ళ పీడ వాసింది కోడు కూసిందనుకున్న ఈ రాజ్యం వదిలిపెట్టి దేశం వదిలిపెట్టి పేరనుకున్న ఈ ఊరు లోపల ధర్మశాలల్లో వాళ్ళు బతుకుతున్నారట కానీ కడపంత మురుగుతున్నదో గడగడ గడగడ గాథలు పెడుతున్నది అల్లా ఈ యొక్క ఇద్దరు పిల్లగాళ్ళు నా మామను ఎల్లగొట్టిందాన్ని కావాలనుకున్నది గిదగిద నా తల్లుల చెప్పు సీపరందుకోని ధర్మశాలకు ఏర వచ్చింది పాపకారి ఉండా మామలందుకోని మామా మామరు అని మామ ఒరే
బాడకావు చెప్పు సీపిని బట్టి కొట్టబడి కోడలా నేను ఏమి తప్పు చేసినా లంగతనం చేసిన కోడలా దొంగతనం చేసిన కోడలా ఈ రాజ్యం లోపల నాకు వడక తినంత హక్కు లేదా కోడలా ఈ రాజ్యం నాది, ఈ దేశం నాది, ఎండి నాది, బంగారం నాది. నేను పుట్టెడు కట్టపాడి పొద్దుగాలకు మా పోవాలకు ఈ రాజ్యం సంపాదించుకున్నా. పొద్దుగాల ఉపాధి రాజ్యం నాది, నాది పట్నం నాది, బంగారం నాది. మొగోళ్ళు 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 కావాలంటే ఊకుంటారు అలా వైఫులు. అవేట అత్తవు తాత. కోడలా నీ రాజ్యమైన నాదే, నా రాజ్యమైన నీదే కోడలా. ఇంటికి సోడు పెట్టుకొని వచ్చిందా బుక్కడ అన్నం వేయమని వచ్చిందా కోడలా. కోడలా అంటావురా బాడకావు. నీ అమ్మగారి ఇంటికి అడిగారు ఓ గిన్నె తెచ్చిందాను, ఓ గిలాసు తెచ్చిందాను, ఓ చెవిసి తెచ్చిందాను, కోడలా నాకు వాళ్ళు అంజాను ఆనందం అనిపిస్తుంది దాన్ని. కోడలా కోడల అన్నం అనుకో, 4 ఇవతలు గుంజి 2కి ఈరి 4 తునకలు ఈ చెప్తావు. రాజ్యం నాది, దేశం నాది కోడలా. రాజ్యం దేశం నువ్వు సంపాదించినావు. ఎవడు సంపాదించిన కొడుకులకే కోడలకే సంపాదిస్తారు. నాది నాదని మొర్ర పట్టాను. ఒకవేళ నువ్వు ఇక్కడ గిట్లుండమనుకో బాడకావు, నిన్ను నీ కొడుకును నీ బిడ్డను కరకర 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 గొంతులు కొత్తా. నువ్వు అల్లకి పోయి ఇక చూసేటోళ్ళు సుందరగిరి నీది పోతారు. ఏంటిది అల్లకేరికే ఏం పోయాను అలా అప్పుడు మానందుకోని చెప్పు చీపిరి పట్టి మానవాళ్ళు దెబ్బలు కొట్టనే అమ్మా. మామరావు రాజ్యం విడిది పెట్టి పోకపోతే నువ్వు చూడంగా నీ కొడుకు బిడ్డ ప్రాణం ఇస్తానా. ఎల్లకపోతే నా కొడుకు ప్రాణం ఇస్తున్నానే, ఇక్కడనేమన్నా కోడలు ప్రాణం ఇస్తున్నానే. ఎంతటి వానికి ఎత్తడి గతచ్చే కొడుకు శ్రీమంత మహారాజా బిడ్డ శ్రీవల్లి దేవి ఇక్కడ ఉంటే నీ అదిన ప్రాణం చేసేటట్టున్నదని ఏదన్నా రాజ్యం వెళ్ళిపోదాం, ఏదన్నా దేశం వెళ్ళిపోదామని పట్ట మీద ప్రజలకు దండం పెట్టి ఇక నేను పోతున్నా అని కొడుకుని బిడ్డను తోలుకున్నాడే అవ్వా. అంట రాజు వర్ర సాగుకుంటా కొడుక ఎక్కడున్న పోదామా అని కొడుకును ఒక చేత పట్టుకున్నాడు, బిడ్డను ఒక చేత పట్టుకోని చడివాన చడివాన నది సాగరానా